ఇందాక మిత్రుడు రమేష్ అద్భుతమైన మాట చెప్పాడు. ఆ రాక కూడా రాలేదు. 10 మంది నెట్టగానే ఉంటారు తెలంగాణ వచ్చి చెప్పాడు. అద్భుతమైన సూచనలు ఇచ్చాడు. ఆయన చెప్పినట్టు ఇప్పుడు దానికి ఆయన చెప్పినటువంటి పనులు చేసానికి పెద్ద 1,000 లక్షల రూపాయల ఖర్చులో కాకపోతే కొద్దిగా ఆసక్తి ఉండాలి, మనకు చేయాలనే తపన ఉండాలి. ఆయన ఏం చెప్పాడు, మేము ఎప్పుడో వారానికో 10 నెలలకు 2 నెలలకో 2 నెలల పాటు 4 రోజులకు సెలవులు దొరికినప్పుడు ఎప్పుడో 15 రోజుల పాటు పండుగల కోసం ముఖ్యంగా దసరా దీపావళితో వస్తారు. దసరా అప్పుడే 10 రోజులు తిరుగుబాటు ఉంటుంది. దీపావళి అప్పుడే ఇవ్వని పండుగ ఆడవుడు వాంఛ ఉంటుంది, నోము ఉంటుంది, ఉపవాసాలు ఉంటాం. ఈ దసరా అప్పుడే 2 రోజుల ముందు వస్తారు. అందరూ కలుసుకుంటారు, ఇట్లా మన దోస్తులంతా కలుసుకుంటాం. కలుసుకున్నప్పుడు ఏం ఇట్లా కరెక్ట్ అయ్యారుకో, టీవీ లేదనుకో, బయట పెట్టి కూర్చుంటే మంచిగా ఉండదు. ఎక్కడన్నా కూర్చొని అందరికన్నా ఆసక్తమైన విషయం పత్తాలాట. ఎవడన్నా ఎవడన్నా కులమనుకున్న కొడుకులు పోలీసులో ఫోన్ చేస్తాడు, పోలీసు వస్తువులు పట్టుకోవచ్చు, ఇద్దరు పోతుంది. అందుకోసం ఒక చక్కటి ముందు చేసాడు. పంచాయతీకి వచ్చే పత్రిక గ్రామ పంచాయతీ అయ్యింది. చాలా సులభమైన ఉపాయం. మన గ్రామ పంచాయతీ 1-2 సపోర్ట్ చూపించుకుంటా మన పంచాయతీ 1-2 పత్రికలు వస్తాయి. ఆ పత్రికలు మీరు చదివినాక ఇక్కడ మీరైనా తీసుకోవచ్చు. పొద్దున పిల్లలంతా పొద్దున లేస్తారు కనుక పట్టణం చూడ కనుక గురువులు చేసుకోవాలి కనుక పొద్దున్న దాకా మనకి వెళ్ళదు కనుక పొద్దున లేని సంవత్సరం మళ్ళీ వాళ్ళు సాయంత్రం పోయి చదువుకోవచ్చు. దాంతో పెద్ద కష్టం కాదు. మనకు వచ్చే పత్రిక ఇక్కడ వేస్తాం, సాయంత్రం కదా అక్కడ ఫుడ్ కోర్ట్ అయితే అడిగా ప్లస్ టీవీ చూడకుండా పత్రిక చూడకుండా ఇంట్లో కూపస్థ మండపం అదిలో ఉంటుంది బావిలో ప్రపంచాలు అదే సంవత్సరం అనుకుంటాం. కానీ ప్రపంచం చుట్టూ అనేక విషయాలు ఇచ్చింది. మీకు ఎన్నో తెలియదు మనోదంతో కానీ కడవెడి చిత్రం ఫేస్బుక్లో ప్రొఫైల్ ఓపెన్ చేసి చాలా శక్తి పడబడి ఎవరి ఆ కనుక నా మిత్రుడు సోమేశ్వరం చేసి మన ఊరికి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ కోట్లాది మంది లక్షల మంది కడవెడి చిత్రం మన ఎలాంటి గడవటువంటి భాషలు ఇక్కడ సంబంధించిన వార్తలను కూడా మిత్రులు మర్చిపోలో పెడుతుంది. నేను అడిగాను అంచేత ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కనుక మనం చేసేటైతే యువకులు ఆసక్తి ఉంటారు. ఇక్కడ మన ముఖ్య అతిథి హాస్టల్ చేయగలిగితే కనుక నేను పునర్వహిస్తూ తగ్గిస్తున్నాను. మిత్రులు సభాధ్యక్షుడు సరే, ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ గ్రామ సభ